ఇప్పుడు నేను చెప్పేది నిజమండి. ఇది నిజంగా జరిగింది. నేను తెలంగాణ నుండి ఆంధ్రాకి బస్సులో వెళుతున్నాను. రాత్రి ప్రయాణం. అప్పటికింకా ఫ్రీ బస్సులు మొదలు కాలేదు. అయితే నైట్ బస్సులో నేను ఎక్కిన బస్సులో ఏడుగురు మగవాళ్ళు. నేను ఒక్కదాన్ని అడుగుతున్నాను. డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది అందరు మగవాళ్లే. నేను వెళ్ళి డ్రైవర్ వెనకమాల సీట్లో కూర్చుంటాను అనుకుని వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు డ్రైవరు వెళ్ళమ్మా నీ సీట్లో కూర్చో అన్నాడు. లేదు నేను ఎక్కడే కూర్చుంటా అన్నాను. డ్రైవరు 11 దాటిన దాకా నడిపి తర్వాత వాటర్ బాటిల్ తీసి మంచినీళ్ళు తాగుతున్నాడు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ బాటిల్ తీసి కొద్దిగా తాగి లోపల పెడుతున్నాడు. అప్పుడు నేను ఏంది ఇన్నిసార్లు తాగుతున్నాడని పరీక్షగా చీకట్లో చూస్తే అది మందు బాటిల్. అప్పుడు భయంతో నాకు మాట పడిపోయిందండి. నోరు తెరుద్దామంటే గొంతులో నుంచి మాట బయటికి రావట్లేదు. అందరూ నిద్రపోతున్నారు. నేను కరెక్ట్ గా పరీక్ష చేసి కనుక్కునే టయానికి మొత్తం బాటిల్ ఖాళీ చేశాడు. వెనకాల సీట్ల వైపు అందరూ మగవాడు పడి నిద్రపోతున్నారు. భయంతో బస్సు లోపల ఉన్న వాళ్ళకి చెబుదామంటే వాళ్ళలో కూడా తాగి పడి నిద్రపోయే వాళ్ళు ఉండారండి. అప్పుడు నేను అనుభవించిన భయం ఎప్పటికీ వదలలేదండి. అయితే డ్రైవర్ నడుపుతున్నాడు. కొద్దిగా ఊగడం మొదలుపెట్టాడు. ఆ టైంలో అసలు భయంతో నాకు నోట మాట రావట్లేదండి. అలా 1 గంట నడిపిన తర్వాత డ్రైవర్ కళ్ళు మూతలేస్తూ బస్సు స్పీడ్ పెంచాడు. కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు నేను డ్రైవర్ భుజంపై చెయ్యేసి బాబు నీకు నిద్ర వస్తే బస్సు ఓ పక్కన ఆపి ఒక అరగంట పడుకో తర్వాత బయలుదేరదామన్నా. అప్పుడు ఆ డ్రైవరు ఏం లేదు నిద్ర రావట్లేదు నేను నిద్రపోవట్లేదు అన్నాడు. ఇక అతను నిద్రపోతాడేమోనని భయంతో నేను నిద్రపోకుండా నోరు నొప్పి పుట్టేటట్టు పెద్ద పెద్దగా మాటలు చెబుతూ అతను మేల్కొని ఉండేటట్టు మాటలు చెప్తూ నేను దిగాల్సిన బస్ స్టాప్ వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నానండి. ఎవరు బాగు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తారు, ఇప్పుడు తలుచుకుంటే ఎంత భయం వేస్తోందండి. ఎప్పుడన్నా బస్సు యాక్సిడెంట్లు విన్నప్పుడు నాకు ఇదే గుర్తుకొస్తుందండి.